జిల్లా వ్యవసాయ అధికారి ఐ మురళి నకరికల్లు మండలంలోని నర్సింగపాడు గ్రామంలో వరి కోతకు సిద్ధమైన పొలాలను పరిశీలించి రానున్న తుఫాను నేపథ్యంలో రైతులతో మాట్లాడుతూ కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పొలాలను వెంటనే కంబైన్ హార్వెస్టర్ చెనూర్పూడి చేయించాలని వచ్చిన ధాన్యాలను బస్తాల్లో పట్టి సురక్షిత ప్రాంతాలకు చేకూర్చుకోవాల్సిందిగా తెలియజేశారు. మనుషుల చేత వరి పంట కోత కోసే పొలాలను 5 నుండి 7 రోజుల వరకు కోతను వాయిదా వేయాలని రైతులకు తెలియజేశారు. అలాగే వరి ధాన్యం మార్కెట్ ధరల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బస్తా 1600 రూపాయలుగా వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలియజేశారు. ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర గ్రేడు ఏ రకం క్వింటాలకు 2320 రూపాయలు కాగా బస్తాకు 1740 రూపాయలు, సాధారణ రకం క్వింటాకు 2300 రూపాయలు కాగా బస్తా 1725 రూపాయలని రైతులకు తెలియజేశారు.